విజయనగరం అసెంబ్లీ సీటులో ఈసారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తాను రాజకీయంగా పదవీ విరమణ చేసి మరీ కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇప్పించుకున్నారు. విజయనగరం అసెంబ్లీ నుంచి కుమార్తె విజయం సాధిస్తే పూసపాటి వారి మూడవ తరం కూడా రాజకీయంగా స్థిరపడుతుందని ఆయన ఆశపడుతున్నారు. అందుకోసమే ఆయన గత 10 ఏళ్లుగా పావులు కదుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మీసాల గీత రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది. మరి మీసాల గీత అదితికి చెక్ పెడుతుందా? 2014 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజుకు లోక్సభకు పోటీ చేయడం ఇష్టం లేదు. కానీ చంద్రబాబు ఆయన్ను పోటీకి పెట్టారు. ఆ టైంలో విజయనగరం అసెంబ్లీ సీటుని మీసాల గీతకు ఇచ్చారు. ఆమె అలా తొలిసారి ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి గెలిచి వచ్చారు. అంతకుముందు ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె అశోక్కి ప్రత్యర్థిగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరిన అశోక్కి కానీ రాజావారి బంగ్లాకు కానీ దూరంగా ఉంటూనే రాజకీయాలు చేశారు. మరోవైపు చూస్తే ఆమె 2014లో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆమెను పక్కన పెట్టి విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో అశోక్ చక్రం తిప్పారని కూడా గీత వర్గం అంటుంది. ఇక 2019 నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గీతను పక్కన పెట్టి తన కుమార్తెకు అశోక్ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే తొలి ప్రయత్నంలో అదితి గజపతిరాజు ఓటమి పాలయ్యారు. దానికి కారణం బీసీ మహిళా ఎమ్మెల్యేలను పక్కన పెట్టడమే అని అంటారు. ఇక 2024 ఎన్నికల్లో తనకు తప్పకుండా టికెట్ వస్తుందని గీత భావిస్తే మళ్లీ అదితికే టికెట్ ఇచ్చారు. దీంతో మీసాల గీత ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు కూడా తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నారని అంటున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటులో చూస్తే దాదాపుగా 70,000 పైచిలుకులు కాపులు ఉన్నారు. వారంతా బీసీ కాపులు. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన గీత తమ సామాజిక వర్గం బలం మొత్తం జనాభాలో 40% ఉంటే తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో ఆగ్రహం చెందారని అంటున్నారు. ఆ సామాజిక వర్గం మద్దతుతో ఆమె ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే అదితి గజపతిరాజు విజయావకాశాల మీద భారీ దెబ్బ పడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.